RTI Live News. Ask for right. ములుగు జిల్లా ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో అభయహస్తం 6 గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తుల కొరకై 4440 దరఖాస్తులు రాగా అటు దరఖాస్తుల్ని 11 మంది కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా ప్రజాపాలన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క అప్లికేషన్ ఆన్లైన్ చేయడం జరిగిందని తెలియజేసిన ఏటూరు నాగరం మేజర్ కార్యదర్శి బొప్పారపు రమాదేవి తెలియజేశారు. అలాగే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల పాలు అవుతున్నటువంటి వదంతులపై ఏటూరు నాగరం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్టమంట రఘు మాట్లాడారు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల పాలు కాలేదని, ప్రతి మండల గ్రామ కేంద్రాల్లో అభయహస్తం 6 గ్యారంటీలుగా దరఖాస్తులను ఆన్లైన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆర్టీఐ న్యూస్ కు తెలియజేశారు. ప్రజాపాలన దరఖాస్తులు 4440 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ యొక్క దరఖాస్తులు డిగ్రీ కాలేజీలో ఆన్లైన్ డేటా చేయడం జరుగుతుంది. ఈ రోజుతోటి పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తులు అన్నీ కూడా మేము జడ్పీ స్కూల్లో కౌంటర్లు పెట్టి 34 కౌంటర్ల ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ యొక్క దరఖాస్తులను డిగ్రీ కాలేజీలో ఆన్లైన్ కౌంటర్ ద్వారా పూర్తి చేయడం జరిగింది. 11 మంది కంప్యూటర్ ఆపరేటర్లతో 4 రోజుల నుండి డేటా ఎంట్రీ చేస్తున్నాము. ఈ రోజుతో పూర్తి చేయడం జరిగింది. ఏటునారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అభయహస్తం కింద మొన్న అందరి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఏటునారం మండలంలో గత జనవరి 6వ తారీఖు వరకు జరిగిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణలో భాగంగా టోటల్గా అన్ని గ్రామాల నుండి మరి పేదవాళ్ళు, నిరుపేదలు కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, నిరుపేదలు కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసిన అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన ప్రతి దరఖాస్తు ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతాయి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి కొంతమంది అపవాదులు, తెలియని వాళ్ళు మరి దరఖాస్తులు రోడ్డు మీద పడ్డాయి. మీరు ప్రజలు ఎంతో ఇష్టంగా ఎంతో శ్రమతోని దరఖాస్తు చేసుకుంటే మరి దరఖాస్తులన్నీ ప్రజాపాలన దరఖాస్తులన్నీ రోడ్డు మీద పడేసినారని ఆ అపోహాలు ఎవరు కూడా నమ్మద్దు. కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు, పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్ప ప్రతి ఒక్క దరఖాస్తు కూడా మరి ఆన్లైన్ ద్వారా చేయడం జరిగింది. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు 200 యూనిట్లు కరెంటు మీద కూడా అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కొత్త రేషన్ కార్డులను కూడా మరి ఫిబ్రవరిలో ఇచ్చే విధంగా చర్యలన్నీ తీసుకుంటున్నారు. బస్సులను కూడా 2000 బస్సులను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న 500 బస్సులను కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ప్రజలు గ్రహించాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మీరు నమ్మద్దనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి అప్లికేషన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.